శ్రీమాత్రే నమః. అందరికీ రేపు మార్చి 14 ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుబేర జన్మ నక్షత్రం. అంటే కుబేరుడు అధిపతి. ఏకాదశికి మరో పేరు పాప విమోచన ఏకాదశి. ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుబేర జన్మ నక్షత్రం. ఈ కలయిక అత్యంత విశిష్టమైనది. రేపు దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి నట్టింట నిలవాలంటే ఈ రోజు ఇలా చేయండి. రేపొద్దున్న ప్రతి ఒక్కళ్ళు. రేపు మార్చి 14 పాప విమోచన ఏకాదశి. ఈ తెలుగు సంవత్సరంలో వచ్చే చివరి ఏకాదశి. అంటే విశ్వాసనామ సంవత్సరం తర్వాత పరాభవనామ సంవత్సరం వస్తుంది. తర్వాత పరాభవనామ సంవత్సరంలో మనం ఏకాదశుల్ని జరుపుకుంటాం. ఇది తెలుగు సంవత్సరాల 60 ఏళ్ల చక్రంలో 40వ సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం పరిగణించబడుతుంది. భగవంతుడు కాలస్వరూపుడు. మనల్ని అనుగ్రహించడానికి ఈ తిథి, వార, నక్షత్రాల రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. దీనికి ఇదొక సాక్ష్యం. మనకి రేపు ఇలా కలిసి రావడం. రేపటి రోజున మనం శ్రీ మహావిష్ణువుకు తులసిమాల సమర్పించి పసుపు పూలతో పూజించడం వల్ల మనకి తెలిసి తెలియని చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. రేపు ఏకాదశి తిథిలో మనం అందరం చదువుకోవాల్సిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే లక్ష్మీనారాయణ అష్టకం 9 సార్లు చదువుకుంటే మంచిది. కుబేరుని 108 నామాలు ఉంటాయి, అవి చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం వీలుంటే 9 సార్లు చదువుకోండి, లేకపోతే 3 సార్లు చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే రేపు ఎవరైనా సప్త శనివారాల వ్రతం చేయాలనుకున్న వాళ్ళు రేపటి నుండి మొదలు పెట్టచ్చు. చాలా మంచి రోజు రేపు. ఈ పాప విమోచన ఏకాదశి గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుకు వివరించారని భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. రేపటి ఈ ఏకాదశి తిథిలో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం ద్వారా మనం పూర్వజన్మలో చేసిన పాపాలు, తెలిసి తెలియని పాపాలన్నీ తొలగిపోతాయి. రేపు వైష్ణవ ఆలయానికి వెళ్ళి వీలుంటే దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకుని విష్ణు స్వరూపమైన ఏ ఆలయానికైనా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే 1000 ఆవులు దానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి తిథిలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. నిర్జల ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈ రెండు కుదరకపోతే సాత్వికమైన ఆహారం అంటే పాలు, పండ్లు తీసుకుని ఉండొచ్చు. దేవునికి మనం రవ్వ ప్రసాదం చేస్తాం కదా, అది కూడా స్వామివారికి నివేదన చేసి మనం ఒక పూట స్వీకరించవచ్చు. రేపటి రోజున ఏకాదశి తిథిలో స్వామివారి నామం నిరంతరం జపిస్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ నమః కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామస్మరణ చేయడం ద్వారా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మన ఇంట్లో ధనధాన్యాలకి, అష్టైశ్వర్యాలకి లోటు ఉండదు. అవన్నీ సిద్ధించి స్వామివారి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీనారాయణల అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. మన ముందు జన్మల కర్మలన్నీ తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి తిథిలో ఉపవాసం ఉన్న వాళ్ళు తర్వాత రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించవచ్చు. ముందుగా దీపారాధన చేసి విష్ణువును ప్రార్థించి తులసి నీరు తీర్థంగా స్వీకరించి ఆలయానికైనా వెళ్ళి ఆలయంలో స్వయం పాకం ఇచ్చుకోండి. ఒకవేళ ఇంట్లో భోజనం పెట్టుకుంటామంటే కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టుకుని అప్పుడు ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయొచ్చు. రేపటి రోజంతా దైవనామ స్మరణతోనే ఉండండి. ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ ఏకాదశి అందరికీ సకల శుభాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ.